1 కేజీ మిల్ మేకర్తో సూపర్ క్రీమీ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది, ఎక్సలెంట్గా వస్తుంది. వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సిన దినుసులన్నీ ఇక్కడే ఉన్నాయండి. ముందుగా మనం మిల్ మేకర్ని మ్యారినేట్ చేసుకుందామండి. సాల్ట్ ఒక 20 గ్రాములు, పసుపు ఒక టేబుల్ స్పూన్, కారం ఒక 30 గ్రామ్స్ అండి, చిక్కటి బటర్ మిల్క్ 1/2 లీటర్ అండి. ఇది చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్లోనే మన మిల్ మేకర్ అనేది ఒక 15 to 20 మినిట్స్ బాగా బాయిల్ వాటర్లో నానబెట్టుకున్నాము. చూసుకోవచ్చు, ఇలా పిండితే మనకు వాటర్ కూడా వచ్చింది. మిల్ మేకర్ మ్యారినేట్ అయ్యేలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక 5 గ్రాములు లవంగాలు, 4 బిర్యానీ ఆకు, 5 గ్రాములు దాల్చిన చెక్క, 8 గ్రామ్స్ ఇలాచీ అండి, షాజీరా 3 టేబుల్ స్పూన్లు, గ్రామ్స్లో చెప్పాలంటే 10 గ్రాములు, ధనియాలు 40 గ్రామ్స్ అండి. మనకి మసాలా దినుసులు అనేది స్లో ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలండి. బాగా వేగిపోయాయండి. 60 గ్రామ్స్ ఎండు కొబ్బరి వేసుకుందాం. దాంతోపాటు 50 గ్రామ్స్ కాజు, 25 గ్రామ్స్ బాదం అండి, గసగసాలు 20 గ్రాములు అండి. ఊరికే చిట్ అని సౌండ్ వస్తే కానీ ఆపేద్దాం. మనకి మసాలా దినుసులు అనేది బాగా వేగిపోయాయండి. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకుందాం. మనకి మసాలా దినుసుల్లోకి 20 గ్రామ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం అండి. ఇప్పుడు థిక్ పేస్ట్ చేసుకుందాం ఇదంతా కలిపి. 150 గ్రామ్స్ ఆయిల్ పోసుకుందాం అండి. మిల్ మేకర్ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. పచ్చిమిరపకాయ చీరకులు 40 గ్రామ్స్ అండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 1.5 కిలో. లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుందామండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఉన్న సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ముందుగా వేయడం వల్ల ఆనియన్స్ అనేది బాగా మగ్గుతాయండి. ఇప్పుడు చూసుకోవచ్చండి, మనకి ఆనియన్స్ అనేది పింక్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. ఇది ఫ్రెష్లీ గ్రైండెడ్. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. 1 కిలో అండి. ఇప్పుడు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్నది చూసుకోవచ్చండి. మనకి పైన తొక్క అనేది ఊడిపోయింది టమాటోకి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఫస్ట్ ఒక 20 to 30 గ్రామ్స్ మనము మిల్ మేకర్కి వేసుకుందాం. మిగతా 70 గ్రామ్స్ వేసుకుందాం అండి కారపొడి. వేసుకున్న మసాలాలన్నీ పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకుందాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా, అది పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు అది వేసేసుకుందాం అండి పేస్ట్. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నది మిల్ మేకర్ వేసుకుందాం అండి. ఇది 1 కిలో. ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుందామండి, ఎందుకంటే మిల్ మేకర్ బాయిల్ కావాలి కాబట్టి ఒక 1/2 లీటర్ అంత వాటర్ పోసుకోండి. చూసుకోవచ్చండి, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చుట్టూ ఆయిల్ వదిలించి చూడండి. లాస్ట్ మూమెంట్లో ఒక గుప్పెడు కసూరి మేతి క్రష్ చేసి వేసుకుందామండి. కొత్తిమీర. సూపర్ అరోమా అండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది కర్రీ. ఆహాహా, ఆ క్రీమీనెస్ చూడండి, ఒక్కసారి ఆ థిక్నెస్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. నెక్స్ట్ లెవెల్లో ఉందండి కర్రీ. బా, అదిరిపోయిందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది.